వారసత్వపు ఆస్తిలో ఒక వారసుడు ఇతర వారసుల పర్మిషన్ లేకోకుండా వారసత్వ ఆస్తిలో తన వాటాని అమ్ముకోవచ్చా అమ్ముకోకూడదా అన్న దాని గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, క్లారిఫికేషన్. ఆ జడ్జిమెంట్ వచ్చేసి గులాం లాల్ చంద్ వర్సెస్ నందు లాల్ షా అండ్ అదర్స్ 2024 SC. సో ఈ సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమందంటే వారసత్వపు ఆస్తిలో సహవారసులు అనుమతి లేకోకుండా ఒక వారసుడు అంటే కోవానర్ తన వాటాని అమ్ముకోవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 వాటాలు కలిగిన ఒక వారసత్వపు ఆస్తిలో 1/4 వాటాని తనకు వచ్చిన వాటా 1/4 వంతును ఇతర సహవారసుల అనుమతి లేకోకుండా అమ్ముకోవచ్చు అని ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సో దేని పర్పస్న అమ్ముకోవచ్చు అని చెప్పింది? సెక్షన్ 44 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇతరుల అనుమతి అవసరం లేకోకుండా తన వాటాని అమ్ముకోవచ్చు అని ఈ యొక్క జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ.